గైస్ వెల్కమ్ టు సుహాస్ వ్లాగ్స్ అగైన్. నెక్స్ట్ నా వైఫ్ బట్టలు సర్దాలనుకున్నాను. తీసి పెట్టు నేను సర్దుతాను అని చెప్పాను. తీస్తా ఉందా లేదా ఏం చేస్తావు అంటే మీదేనా ప్యాంట్ ఇది? ఏంది ఇది? ఇవన్నీ పట్టవు దాంట్లో. ఏమనుకుంటున్నావు? ఇది ఇంకా మైసూర్ నుంచి తెచ్చిన బ్యాగ్. నా చీరలు నా బట్టలు అన్ని ఇంకా తినేలేదు నేను. ఇంత పెద్దగా ఉందని భయం అయిపోయినా. అంటే ఇది మీ ప్యాంటేనా? ఎస్, నాదే ప్యాంట్. అది స్టైల్ యూనియన్ చాలా బాగుంది. ఎస్, కొత్త ప్యాంట్. అది అనంతపూర్లో కొన్నదా? ఎస్, అది ఆ టీ షర్ట్ కూడా స్టైల్ యూనియన్ దే. ఇక్కడే ఉంది. ఓ, ఇది కూడా ఇంకా ట్యాగ్ తీయలేదు. ఎస్, అవన్నీ కొత్త షర్ట్స్, కొత్త ప్యాంట్స్. నా ట్రాలీలో ఎందుకు పెట్టినారు? కొత్తవని పెట్టినాం. బాబా. సరే, ఇది కూడా ట్రిప్ మీ దాంట్లో పెట్టుకున్నాము. ప్లేస్ ఉంటే. ఇవన్నీ కాదు, ఇంకా ఇవన్నీ తీస్తున్నాను యాక్చువల్లీ నేను. లవీ హ్యాండ్ బ్యాగ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇవన్నీ చీరలు, తర్వాత నావి కుర్తా సెట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీరంతా ఎలా ప్యాక్ చేసుకుంటారో తెలియదు, కానీ నాకు మాత్రం ఫుల్ హెడ్ఏక్. ఎందుకంటే హస్బెండ్ మీద దొబ్బేస్తాం కాబట్టి. ఏం దుబ్బేది? ఏం చేయరు హస్బెండ్స్. ఎవ్రీ ట్రిప్కి నేనే సర్దాను. ఫర్ ది ఫస్ట్ టైం మా ఆయనకి సర్దండి అని చెప్తే మరా నానెత్తి మీదే వేసినారనమాట. నేను ఇంకన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాను. హస్బెండ్స్ ఉన్నారు కానీ ఏమి సహాయం చేయరు. ఇక్కడ తీసి అక్కడ పెట్టరు, అక్కడ తీసి ఇక్కడ పెట్టరు. మేము ఎంత చేసినా మాత్రం అది ఇట్లుంది ఇది ఇట్లుంది అని పేర్లు పెట్టేకి సరిపోతారు. పేర్లు పెడితేనే బాగా నేర్చుకుంటారు. ఊన్లే, పెళ్లి కాక ముందు మా అమ్మోళ్ళ డైలాగ్ కొడతా అంటారు, అది నేర్చుకోలేకపోతే మాకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది అని. ఆడ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే మొగుళ్ళు. అవును, ఎవరు మా నిన్ను పెంచింది అంటారు కానీ నువ్వు ఆడ పెరిగినావు అనరు. ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంది అంటారు కానీ ఇంకా వేరే ఏమనరు. ఏం చేద్దాం అనిపించుకుంటానే ఉండాలి. ఆడపిల్లలంతా అంతే. 10 రోజుల ట్రిప్పు. నాకు తెలియ వచ్చినప్పటి నుంచి నేను 10 రోజుల ట్రిప్పు వెళ్ళిందే లేదు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మోళ్ళు పిలుచుకొని పోయినారు. ఫైనల్లీ ట్రాలీ నుంచి తీస్తే మ్యాచింగ్ బ్లౌజ్ బయటపడింది అప్పు. సో లాస్ట్ టైం మా మమ్మీ వార్డ్రోబ్లో ఈ శారీ ఉన్నింది, జాతీయం వేసుకొచ్చా. పాపం ఏమందు, ఇచ్చేస్తుంది, అన్ని ఇచ్చేస్తుంది. తర్వాత ఈ శారీ మాత్రం నాకు మా అక్కకి బాగా నచ్చింది. ఇంకా అప్పుడప్పుడే వచ్చింది మాంగళ్యలో, తీసుకొని వచ్చేసామన్నమాట. ఈ ట్రిప్ కోసం స్పెసిఫిక్ గా తీసుకున్నా. ఇది కూడా అంతే, నేను ఈ కలర్ తీసుకున్నా, అక్క వేరే కలర్ తీసుకుంది. ఇంకా ఇది నార్మల్ శారీ ఆన్లైన్ లో తీసుకున్నా, రెడీ చేయించలేదు, ట్రిప్కి అవసరం లేదు. ఇంకా బ్లౌజెస్, ఓ గాడ్, నాట్ దట్ ఈజీ బీయింగ్ హ్యూమన్. కాదు, అన్ని తీస్తాను అన్ని పెడతావు. వార్డ్రోబ్ లో సర్దాలి కదా. అట్లనా? సర్లే. అంటే మీ ఇంటెన్షన్ ఇప్పుడు తీసినవన్నీ నేను ఆ ట్రిప్ ట్రాలీలోకి సర్దుతాను. అవును, ఏం కాదు. ఇది చీర ఈ చీర మా త్రిషిక నామకరణానికి మా అక్క బావ వాళ్ళు పెట్టిన చీర. ఎస్, చూస్తాంటేనే ఈ మాత్రంకి నిండిపోయేలా ఉంది. ఇవన్నీ నావి 20-30% శారీసే. ఇంకా అనంతపూర్లోనే ఉన్నాయి నావి. పెళ్ళైనప్పటి నుంచి నేను తెచ్చుకోనే లేదు. పండగలప్పుడు మడి కట్టుకోవడానికి ఇలాంటి శారీస్ చాలా ఈజీగా ఉంటాయి. అందుకని నేను ఒక 2-3 శారీస్ ఇవి పెట్టుకున్నాను అనమాట. తర్వాత నా బ్లౌజెస్ ఆల్మోస్ట్ రెడీమేడ్వే ఉంటాయి, డిజైనర్ వేర్ అంతా. చాలా ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉంటాయి. తర్వాత నెక్ కూడా చాలా బాగుంటుంది. బయట స్టిచ్ చేయిస్తే టైలర్స్ థౌజండ్స్ తీసుకుంటారు. తర్వాత చేతుల దగ్గర లూజు అది ఇది.
సో చాలా మందికి ఆన్లైన్వి నచ్చుతుంటాయి, కొంతమందికి నచ్చవు. సో ఇది కూడా అంతే, రెడీమేడ్ బ్లౌజు, ప్యూర్ కాటన్. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మనం ట్రై చేస్తేనే అది మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ దొరకవు. మనం ఒక 10 ట్రయల్స్ 10 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ట్రై చేస్తే ఏదో ఒక ప్యాటర్న్ మనకు సెట్ అవుతుంది. సో ఇలా కాటన్ శారీస్లోకి చాలా బాగుంటాయి. తర్వాత ఇలా స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఈ మధ్య చాలా పాపులర్. ఇవి కూడా అంతే, చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా, ఎక్కడ హుక్ వేసుకోవాలి, ఇక్కడ జిప్పు ఏది ఉండదు. మన టాప్ లాగా దిగేసుకున్నామా, శారీకి పిన్ను పెట్టుకున్నామా, వెళ్ళిపోయినామా, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కాకపోతే ట్రై చేయండి, మీకు తెలుస్తుంది మీకు ఎలాంటి ప్యాటర్న్ సరిపోతుంది అని. సో ఈ బ్లౌజ్ నేను ఒక స్పెసిఫిక్ శారీ కోసం తీసుకున్నా. మా నాన్నమ్మది పట్టు చీర. సో నాన్నమ్మ అప్పటికే అంటే ఆల్మోస్ట్ లైక్ 40-45 years ఎగో బ్లాక్ కాంబినేషన్లో ఒక పట్టు చీర నేర్చుకున్నారు. సో నేను మా అమ్మని చిన్నప్పటి నుంచి నాకు ఆ శారీ కావాలి, మా అమ్మకి ఇచ్చారనమాట మా నాన్నమ్మ. నేను ఆ శారీ కావాలి అంటుంటే మా మమ్మీ నాకు అది ఇచ్చేశారు. దానికోసం నేను బ్లాక్ శారీ తీసుకున్నా. ఇక్కడ డిస్ప్లే అవుతుంటది చూడండి ఆ శారీ. అసలు ఆ 40 years బ్యాక్ అలాంటి కాంబినేషన్ ఎలా థింక్ చేశారు మా నాన్నమ్మ అనేది నాకు, మా అక్కకి చాలా డౌట్. బట్ చాలా బాగుంది. ఇది కూడా అంతే, మొన్న నా వార్డ్రోబ్లో ఉంటే అనంతపూర్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నా. అన్ప్యాకింగ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇంకా ట్రిప్ ట్రాలీలో సర్దుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా అంతేనా? ట్రిప్కి వెళ్ళాలి అంటే హడావిడి ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.